అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్తత్వ్యా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. ఆచార్యః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులా స్వసురాః పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనములు, మేనమామలు, మామలు, బావమర్దులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇతడికి చేరి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వీరిని చంపను. నిహత్య ధార్తారాష్ట్రాన్నః కా ప్రీతి స్వాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతైనః. ఓ జనార్దన, ఈ ధార్తారాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి? ఈ అతతాయులను చంపుడు వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తారాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తారాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లో అబ్బును? యజ్ఞప్యేతేన పశ్యంతి లోభో హత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్విజనార్దనః. లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరంగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండడకు ఎలా ఆలోచించరాదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. కులక్షేము వలన సనాతనములైన కుల ధర్మములన్నీయు నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. ఓం శ్రీమాత్రే నమః.